హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పీవీసీ కార్డ్ని మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలామందికి పీవీసీ కార్డ్ అంటే ఏంటో తెలియదు. ఈ పీవీసీ కార్డ్ అంటే వ్యాలెట్లో క్యారీ చేసేంత చిన్న సైజులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సైజులో ఉంటుంది. ఈ పీవీసీ కార్డ్ని మీరు ఐడి ప్రూఫ్గా కూడా చూపించవచ్చు. అది చెప్పే ముందు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. దానివల్ల మేము చేసే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఫస్ట్ మొబైల్లో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ సెర్చ్లో UIDAI అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఇక్కడ నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్. ఇందులో ఆధార్ పీవీసీ కార్డ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ అని. అందులో లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అండ్ ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్, నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. పీవీసీ కార్డ్కి అప్లై చేయాల్సినటువంటి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. అదేవిధంగా క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. చేయగానే మీకు లాగిన్ విత్ ఓటీపీ అనేది హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చింది. దాన్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇప్పుడు లాగిన్ క్లిక్ చేశాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సర్వీసెస్లో ఆధార్ పీవీసీ కార్డ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ డెమోగ్రఫిక్ డీటెయిల్స్, మీ పేరు అన్నీ ఓపెన్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనం ఈ పీవీసీ కార్డు కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాలి. దాన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద పేమెంట్స్ ఆర్ క్యాన్సిలేషన్ ఆర్ రిఫండ్ ప్రాసెస్, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మేక్ పేమెంట్ అనేది హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు రకరకాల ఆప్షన్స్ అడుగుతుంది. నెట్ బ్యాంకింగా, వ్యాలెటా, కార్డ్సా, యూపీఐ అని అడుగుతుంది. నేనైతే యూపీఐ ద్వారా ఇప్పుడు పేమెంట్ చేస్తాను. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేనైతే ఫోన్పే ద్వారా చేస్తాను. ఇక్కడ ఫోన్పేలో యూపీఐ అడుగుతుంది. యూపీఐ ఐడి కొడుతున్నాను. కొట్టి ఇక్కడ వెరిఫై క్లిక్ చేస్తున్నాను. వెరిఫై అయ్యింది. ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫోన్పే మొబైల్ యాప్లో అడుగుతుంది. ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. అక్కడ పే కొట్టాలి. అక్కడ పే చేసి ఇక్కడ 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ అయిన తర్వాత డెబిట్ అయింది. ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చింది. అదేవిధంగా మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటుంది. ఇది కూడా మీరు సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా పేమెంట్ డేట్ టు టైం ఉంది. ఈ కాకపోతే దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ అక్నాలజ్మెంట్, అదేవిధంగా మీకు పీడిఎఫ్లో ఇది డౌన్లోడ్ అయి ఉంటుంది. మీరు ఆ ఫైల్ మీరు చూసుకోవచ్చు. దీని ద్వారా మీరు దీని యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పీవీసీ కార్డ్ అనేది 10 నుంచి 15 రోజుల్లో మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి ఈ పీవీసీ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మొబైల్లో పీవీసీ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.